క్రీస్తులో కడగబడిన తర్వాత మనలో ఒక ప్రాబ్లం లేదంటే మన ఇంటి వారిలో, మన సంఘంలో, అసలు సంఘం అంటే ఏంటి? సంఘం అంటే ఏంటి అంటే సంఘములో ఉన్నటువంటి వారందరూ కూడా వాక్య ప్రకారంగా నడిపించబడుతూ ఏమైనా లోపాలు ఉంటే సరి చేసుకోగలిగినటువంటి ఒక హాస్పిటల్, ఒక స్పిరిచువల్ రీహాబిలిటేషన్ సెంటర్, ఒక స్పిరిచువల్ హాస్పిటల్, ఒక స్పిరిచువల్ ఫ్యాక్టరీ, ఒక స్పిరిచువల్ టెస్టింగ్ ఏరియా. ఇక్కడికి ఉన్నవారందరం కూడా మనము ఏదైతే చేస్తున్నామో, ఏదైతే దేవుడు చెయ్యొద్దు అన్నాడో వాటిని సరి చేసుకోగలిగినటువంటి ఒక అద్భుతమైన స్థలం. బెన్యామీను గోత్రానికి అవకాశం వచ్చింది. వారిని విడిచిపెట్టండి, మిగతా వాళ్ళు సంతోషంగా ఉండంటే తప్పు చేసిన వారి పక్షాన నిలబడే గోత్రంగా మిగిలిపోయింది. ఈ రోజున తప్పు చేసే వారి పక్షంగా కాదు మనం నిలబడాల్సింది, తప్పు చేస్తున్న వారిని సరిచేసే వారి పక్షంగా నిలబడాలి. తప్పు చేస్తున్న వారిని గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ఇలా ఉంటే ఇది సరైన పద్ధతి కాదు అని ఖరాఖండిగా చెప్పాలి.